అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కష్టం వచ్చింది. ప్రకృతిని నమ్ముకొని పంట సాగును ప్రారంభించిన రైతులకు ఆదిలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శివారు భూములకు సాగునీరు అందించాలన్న ముందస్తు ప్రణాళిక సర్కార్కు లేకపోవడంతో ఎండిన పంటల్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలో సాగునీటి కోసం రైతన్నల ఎదురు చూపులపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లాలో సాగునీరు అందక శివారు భూములు ఎండిపోతున్నాయి. ఒకవైపు వరుణుడు కరుణించక భూములు నెర్రలు తీస్తూ ఉండటంతో ఖరీఫ్పై ఎలా ముందుకెళ్లాలో దిక్కుతోచడం లేదు. ఈ ఏడాది జిల్లాలో 2.38 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 70,000 ఎకరాల్లో మాత్రమే సాగును మొదలుపెట్టారు. మరోవైపు ఎల్నినో ప్రభావం ఉన్న కారణంగా జూన్ మొదటి వారంలోనే తొలకరి పనులు ప్రారంభించాలని వ్యవసాయ అధికారులు సూచించడంతో ఖరీఫ్కు సిద్ధమై సేద్యం పనులు మొదలుపెట్టారు. ఇక జిల్లాలో శివారు భూముల్లో నారుమడులు వేసి 25 రోజులు దాటింది. మరికొందరి చేలల్లో విత్తనాలు వెదజల్లే పద్ధతిలో ఖరీఫ్ పనులు ప్రారంభించారు. దీంతో సాగునీరు లేకపోవడంతో నారుమళ్లు ఎండిపోయి భూములు నెర్రలు ఇవ్వటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత రబీలో మద్దతు ధర రాక ఇప్పుడు ఖరీఫ్లో సాగునీరు అందక ఎంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సాగునీరు అందక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుంది. ప్రధానంగా నారుమళ్లు వేసి 25 రోజులు దాటుతున్నప్పుడు కూడా ఏదైతే ప్రధానమైనటువంటి పీబీసీ కెనాల్తో పాటుగా ఏలేరు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతాంగం అంతా కూడా ఆందోళన చెంది ఉద్యమిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలో ఉన్నాను. ఇక్కడ మాధవపట్నం దగ్గర చూసినట్లయితే పీబీసీ అదేవిధంగా ఏలేరు ఆయకట్టుగా పూర్తిగా నీరు లేక ఎండిపోవడంతో రైతాంగం అంతా కూడా ఏ విధంగా ఖరీఫ్ ముందుకు వెళ్ళాలని చెప్పి విమర్శలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా బాసటిగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఇక్కడ రైతులకు బాసటిగా నిలిచారు. రైతుల తరపున సాగునీరు ఇవ్వాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులతో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి, ప్రధానంగా ఎందుకు మీకు సాగునీరుకి ఇబ్బంది వచ్చింది? మాకు ఎంజిన్ నార్మల్ వేసుకుని అప్పుడే 25 రోజులు అయిందండి. ఈవేళకి మాకు ఏలేరు పీబీసీ కలిపి వాటర్ వచ్చేది. 4 క్యూసెక్లు నీరు ఉన్నప్పుడు కూడా మా గ్రామానికి ఆర్ఎంబీలో నీరు వచ్చేది. ఇప్పుడు ఎందుచేత మరి ఆయన మామూలుగా దీని మీద కాన్ఫిడెన్సీ లేదు, అవగాహన లేదు. ఆయన మామూలుగా దీని గురించి పట్టించుకోవటం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తెలియాలి కదా. ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్న నాయకులు ఎవడో చెప్తున్నారో వింటున్నారో ఏమీ తెలియలేదు. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏమో అర్థం అవుతులేదు. అంతా కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పయ్యా, ఇప్పటికే ఏలేరు నుంచి 6,000 క్యూసెక్ల నీరు విడుదల చేసామన్నారు. గోదావరిలో వాటర్ ఉంది, ఎందుకు మీకు సాగునీరు ఎండిపోయింది? రాశారెడ్డి 4 ఎమ్మెల్యే ఉంటే ఇచ్చారండి. ఇప్పుడు 8 ఉందండి, నీరు లేదండి. మా గోదావరి రావాలండి, ఏలేరు రావాలండి, రాలేదండి. ఇప్పుడు ట్యాంకులతో తోడుతో నీరండి 4 ఎకరాలు ఉడుతుంది, రాని చూస్తాం సార్. ప్రతి వాళ్ళు కూడా 4 ట్యాంకులతోటి ఆగమలు తడుపుతున్నారు సార్. ఎండిపోయింది ఉంది ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు నేను అడగొచ్చాక ఈ టైం లేదండి, ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు ఉందండి ఈ సంవత్సరం అండి. ఎవరు లేరండి, డబ్బు మాత్రం ఆగుతున్నారండి. వాట్సాప్లో పెట్టడం, మీరు లైక్ చేసాం ఇది చేయమని వాట్సాప్లో పెడతారు సార్. ఏమని చేస్తలేదు సార్. ఏపీ మలవాడి చెరువు ఎండిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు నీళ్ళు లేవండి, ఎవరికి మంచిలండి. ఏపీ మలవారు అండి, పశువులు కూడా నీళ్ళు లేవు సార్. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయారు. ఎందుకంటే అటు రబీలో కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా ఎరువులు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. యాపను తీసుకొచ్చినా సరే రైతులకు సకాలంలో ఎరువులు అందలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉన్న డిప్యూటీ సీఎం ఆయన తక్షణమే ఇక్కడ సమీక్షించాలి, ఖచ్చితంగా సాగునీరు రైతులకు అందించాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, చేబ్రోలు నుండి. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గొల్లప్రోలు మండలంలో వేలాది ఎకరాలు సాగునీరు ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏలేరు పీబీసీ కెనాల్ ద్వారా ఇక్కడి పంటలు సాగవుతూ ఉంటాయి. అయితే ఏ ఏడాది లేని విధంగా ఈ ఏడాది ఏలేరు పీబీసీ కెనాల్ ఎండిపోవడంతో సాగునీరు కోసం రైతులు తల్లడిల్లుతున్నారు. పీబీసీ కెనాల్ నుంచి గోదావరి నీరు వస్తున్నా పూడిక పనులు పూర్తి కాకపోవడంతో దిగువకు సాగునీరు అందటం లేదు. మరోవైపు ఏలూరు ప్రాజెక్టులో 8 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు కూడా పిఠాపురంలో శివారు భూములకు అందకపోవడంతో మోటార్ల సాయంతో నారుమళ్లను తడుపుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడు పోటీ చేసి మరి కనీసం పంట పొలాలకి నారుమళ్ళు వేసి 20-25 రోజులు అవుతుందండి. నారుమళ్ళు వేసి కనీసం చుక్క నీరు
ప్రతి ఏటా ఇదే రోజున ఈ కాలువలో కనీసం చూడడానికి కూడా మాకు భయం వేసేదండి, అంత ఫుల్గా వాటర్ ఫ్లోటింగ్ ఉండేది. అలాంటిది ఈ రోజు నారుమడి తడుపుకోవడానికి కూడా చుక్క నీరు లేకపోతే మరి ఈ రైతులందరూ ఏమైపోవాలి? పిఠాపురం నియోజకవర్గంలో ఈ మల్లవరం కానీ, సీతానగరం గ్రామం కానీ, చేబ్రోలు కానీ ఇంతమంది లక్షలాది మంది నారుమళ్ళు వేసుకుని చుక్క నీరు లేక అలో రామచంద్రాన్ని బాధపడుతున్నారు. మరి ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా మరి రైతుకి వ్యతిరేకంగానే ఉంటుందా? లేకపోతే నీరు ఏమైనా ఇప్పిస్తారా? లేకపోతే ఈ రైతులను ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్ దాళవా విషయంలో కానీ, సార్వా విషయంలో కానీ ఇదే పరిస్థితులు ఎదురవే. అదేవిధంగా మరి ఇప్పటికే మనకి జూలై 25వ తారీఖు వచ్చింది. మరి జూలై 25 నాటికి నాట్లు పూర్తి చేయాలేమో వ్యవసాయ శాఖ అధికారులు నెల రోజుల నుంచి ప్రసారం చేశారు. ఇక్కడ చూస్తే ఒక్క చొక్క నీరు కూడా లేదు. పీబీసీ కానీ, ఏలేరు కానీ ఒక్క చొక్క నీరు కూడా రావడం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొనలేదు. మరి ఈ రోజున ఈ మహా గొప్ప గొప్ప కరువులు వచ్చే కానీ ఇలాంటి పరిస్థితి లేదు. పశువులు తాగడానికి నీళ్ళు లేవు, నార్మల్ తడుపుకుందామంటే నీరు లేదు. ఎలా బతకాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ డిప్యూటీ సీఎం వైఫల్యం అని ఈ సందర్భంగా గంటాపదంగా చెప్తా ఉన్నాం. సాగునీరు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. రైతులతో కలిసి ఎండిపోయిన ఏలేరు కాలువలో బైఠాయించిన పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఏలేరు నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏలేరుకి పీపీసీకి ఆఖరణ చివరాయి కట్టిది శివారు భూములు ఇవి. ఏదైనా వరద వస్తే మా మీద వదిలేస్తారు. నీరు తక్కువ ఉంటే అక్కడే వాడేసుకుంటారు తప్ప కిందకి చుక్క వదలరు. ఇప్పుడు వచ్చి దగ్గర ఎప్పుడు కూడా ఏ సీజన్లో అయినా మీరు ఎప్పుడైనా చూడండి, జూన్ నెలలో మొదలుపెట్టి జూలై నెలాఖరు వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా నారుమళ్ళన్నీ పూర్తయిపోవాలి. జూలై మధ్యలోకి అయిపోతాయి. ఇంకా ఎక్కడ నారుమళ్ళు లేవు. వేసిన నారుమళ్ళు ఎవరైనా కూడా వేసుకున్న నారుమళ్ళన్నీ ఎండిపోయే పరిస్థితి. పీబీసీ లేదు, ఏలేరు లేదు, రెండింటి నుంచి నీరు లేదు. రైతులను ఏం చేద్దామని? ప్రభుత్వం తక్షణం ఆడుకోవాలి. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మేము కలెక్టర్ గారిని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. తక్షణం పీబీసీ ఏలేరు చివరి ఆయకట్టు వరకు కూడా నీరు విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖరీఫ్ సాగుకు అవసరమైన నీరును అందిస్తే రైతులకు కాస్త ఊరట లభిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.